ఇష్టం వచ్చినట్టు ఆయన చేస్తున్నాడు కాబట్టి నో కింగ్స్ అన్నారు. పరిపాలకుడు ఏ సామాజిక వర్గాలు గట్ట కాదు, పరిపాలకుడు కింగ్. నో కింగ్స్ అన్నారు. ఇప్పుడు అంటే నువ్వు ప్రజాస్వామ్యం ప్రకారం ఎన్నిక అయ్యావు, కానీ రాజులు పరిపాలించే పరిపాలన కాదు అని చెప్పి ఆ ప్రజలు చెప్తున్నారు. అందుకే దుర్మార్గ పరిపాలనకు కూడా మీరు అది కావాలని కోరుకుంటున్నారు. ప్రజలకు అది అక్కర్లేదు. రెడ్డి రాజ్యాంగం అక్కర్లా. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం వస్తున్న అమరావతి ప్రజలకు ముద్దు. అది జరుగుతుంది, జరిగి తీరుతుంది. మీరు కానీ మేము కానీ ఏ తరాలు కూడా వచ్చిన వాళ్ళు దాన్ని ప్రశ్నించలేరు. ప్రశ్నించకుండా ఉండేటటువంటి పరిస్థితి మీరు ఏం చేయలేరు. అలాంటి పనులు చేయడానికి ప్రయత్నిస్తే మీరు అధికారానికి దగ్గర కాదు కదా, ఆవిడ దూరంలో ఉంటారని చెప్పి ప్రజలే మిమ్మల్ని దూరం పెట్టేటటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఉంది. మీరు జనంలో రారు. థ్యాంక్ యూ. సైకో అని ఎప్పుడో ప్రజలు పేరు పెట్టారు. విభజన చట్టంలో 10 ఏళ్ళు దాటిన తర్వాత అంతవరకు కామన్ రాజధానిగా హైదరాబాద్ ఉంది. ఇప్పుడు 10 ఏళ్ళు దాటిపోయింది కాబట్టి స్టేట్ గవర్నమెంట్ నిర్ణయించినటువంటి అమరావతిని ఆ విభజన చట్టంలో పార్లమెంట్ చేరిస్తే అది ఫైనల్. పార్లమెంట్లో లెజిస్లేషన్ జరిగినటువంటిది. జ్యుడిషియల్ స్క్రూటినీ కూడా చాలా తక్కువ. దాని మీద జ్యుడిషియల్ స్క్రూటినీ ఏంటి? రాజ్యాంగ అంశాల మీద జరుగుతుంది. అటువంటిది స్టేట్ లెజిస్లేషన్, అదేవిధంగా పార్లమెంట్లో లెజిస్లేషన్ చేసిన తర్వాత దీనికి ఇంకేమి రివ్యూ కానీ ఇంకేమి కానీ ఎప్పుడు ఉండేటటువంటి దాఖలాలు ఇంతవరకు భారతదేశంలో ఈ 80 సంవత్సరాల నుంచి లేవు, ఉండవు కూడా. బ్రిటిష్ టైంలో కూడా ఈ పడవలు వెళ్తుండే నోవల్ రేవ్ నుంచి అండమాన్ నికోబార్ దీవులకి, అంటే 1805లో కట్టినటువంటి ఆ సెల్యులర్ జైలు ఏదైతే ఉందో అండమాన్ నికోబార్ దీవులకి కూనీ చేసిన కట్టిస్తే మరి తిరిగి రాడని అనుకుంటారు మా చిన్నప్పుడు. ఆ అండమాన్ నికోబార్ దీవులకి ఆ జైలు మొదలు కట్టి అందరినీ అక్కడ పడేసారు బ్రిటిష్ వాళ్ళు. మొత్తం మీద పార్లమెంట్కి ఏమి హక్కులు ఉన్నాయి అనేటటువంటిది రాజ్యాంగం స్పష్టంగా చెప్పింది. వీళ్ళకి రాజ్యాంగం ఉండదు, చట్టసభల మీద దృష్టి ఉండదు. చట్టసభకి ఎన్నికవడం దేనికి అని అంటే గత 5 సంవత్సరాలు ఆటవిక రాజ్యం దోచుకునే కార్యక్రమాలకు చట్టాన్ని ఉపయోగించుకోవడం, పడినటువంటి వాళ్ళందరినీ జైల్లో పెట్టడానికి చట్టాన్ని ఉపయోగించడమే తప్ప ఈ చట్టసభ ఏంటి, దీనికి ఉండే హక్కులు ఏంటి అనేటటువంటిది కనీస పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతుండేటటువంటి వ్యక్తులు వీళ్ళు. నిన్న బొత్స సత్యనారాయణ అండ్ కంపెనీ అక్కడ మాట్లాడిన మాటలు చూస్తే పిచ్చోడి చేతిలో రాళ్ళలాగా ఉన్నాయి. యువతకు ఇచ్చామని చెప్పమనండి. ఈ 2 సంవత్సరాల్లో ఇచ్చింది ఎందుకు జరగదు? అప్పుడు బ్యాక్ లాగే కదా మొన్న ఇచ్చాం. ఈ పెద్ద మనుషులందరూ అప్పుడు ఏమయ్యారు? శ్రీకాకుళంలో ఉన్న పెద్ద మనిషి కానీ, ఈ జిల్లాలో ఉన్న పెద్ద మనిషి కానీ వీళ్ళు ఏమయ్యారండి? వీళ్ళ గొంతులు అప్పుడు ఏమైపోయాయి? అపోజిషన్లో ఉంటే బతకలేరు కాబట్టి మరి పంచపక్ష పరిమాణాలలాగా ఎప్పుడు అధికారమే కావాలి. మాట్లాడుతున్నారో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు. కారు కింద మనిషి నలిగిపోయినా వెళ్ళిపోయి చేయడం, మామిడికాయలు 4 ట్రాక్టర్లు కొనియడం, రోడ్డు మీద పోసేయడం, అటు నలిపేయడం, గురిపోతులు నరికి మనుషుల్ని రఫా చేస్తూ ఉండడం. ఇదా ప్రజాస్వామ్యం? ఇవా మీరు తెచ్చే రాజ్యాలు?
5 సంవత్సరాలు నువ్వు ఉన్నావే? ప్రాంతీయ విభేదాల గురించి మాట్లాడేవా? అధికారం లేకపోతే ప్రాంతీయ విభేదాలు వస్తాయి. ప్రతిరోజు అధికారం కావాలా? 151 సీట్లు వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ జగన్మోహన్ రెడ్డి, ఈ బొత్స సత్యనారాయణ, ఈ ప్రసాదరావు, ఈ వగైరాలు అందరూ కూడా చేసిన నిర్వాహకం వల్లే కదా 11 సీట్లు తగ్గింది. పేరుతోటి ఆ నౌపడ దగ్గర, మూలపేట దగ్గర ఉండేటటువంటిది ఆ రామారావు గారు దాన్ని జట్టి కడదాం ఫిషర్మెన్కి అని చెప్పి స్టార్ట్ చేసి, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు దాన్ని మరి పోర్టు కింద మార్చి తీసుకొస్తే వారవలేంతాను. నీకు అధికారం ఉన్నప్పుడు నువ్వేం చేసావు? చెల్లిని ఏడిపించడానికి, తల్లిని ఏడిపించడానికి 16 మాసాలు జైల్లో ఉండి 50,000 కోట్లు సంపాదించినటువంటిది కాకుండా తండ్రి సంపాదించినటువంటి తల్లికి కూడా వాటా ఉన్నటువంటి వాడు ప్రజల గురించి, పోర్టుల గురించి ఆలోచిస్తాడా? మరి బొత్స సత్యనారాయణ కూడా నేను వెళ్ళి అక్కడ మాట్లాడడం దెయ్యాలు వేదాల వల్ల ఇచ్చినట్టుగా ఉంది తప్ప మరి రాజ్యాంగం ఏంటి, దాని పరిస్థితి ఏంటి, స్టేట్ గవర్నమెంట్కి చట్టంలో ఏ పరిధులు ఉన్నాయి, అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పార్లమెంట్లో ఏం పవర్స్ ఉన్నాయనేటటువంటిది తెలిసినట్టుగా మాట్లాడరు. వీళ్ళు ఒక్కరి బుద్ధితో మాట్లాడుతుంటారు. అది ప్రజలకు వచ్చిన సమస్య. రాష్ట్ర అభివృద్ధికి చిక్కులు కలిగించడానికి వీళ్ళు పూనుకుంటున్నారే తప్ప 5 సంవత్సరాలు ఏం గట్టి పీకారండి? ఏం చేశారండి? ఫలానాది ఒక పెద్ద ప్రాజెక్ట్ ఉంది, 1,00,000 కోట్లు తెచ్చాం, లేదో 50,000 కోట్లు తెచ్చాం, 25,000 కోట్ల రూపాయలు తెచ్చాం, ఓపెన్ చేయించాం అని ఎక్కడైనా చెప్పమనండి. ఇది మీ రాజారెడ్డి రాజ్యాంగం ప్రకారం దానికి చట్టబద్ధత లేదట. అదే రాజారెడ్డి రాజ్యాంగం ప్రకారం చెప్తున్నావా? లేదు బొత్స సత్యనారాయణ ఒక ఏదైనా రాజ్యాంగం రాశాడా? ఆ చట్టంలో ఇలాంటివి ఏవైనా ఉన్నాయా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. అందుకు ప్రజలు ఇలాంటివన్నీ ప్రశ్నించాలా, డెవలప్మెంట్కి కూడా అన్ని విధాలుగా ప్రశ్నించాలా. ఇప్పుడు ట్రంప్ చేస్తుండే కార్యక్రమాలు అక్కడ ప్రజలు ప్రశ్నిస్తున్నారా లేదా? నాయనా మీరు రాజులు కారు అని అన్నారు. తీసుకోకుండా సత్యనారాయణ గారు బొత్స మరి ఆయన ఏదేదో మాట్లాడుతారు. స్వరం పెంచిన వాళ్ళకి, స్వరం పెద్దది పెట్టిన వాళ్ళకి మాట్లాడిన మాట తీరు ఏ విధంగా ఉన్నా ఏటో స్వరం పెరిగింది కదా అని మీరేమో తీసి టీవీల్లో సాయంకాలం వరకు వేస్తుంటారు. ఆ భాష వేరే భాష మాట్లాడతారు. అది కూడా నేను ఉచ్చరించింది. అందుకోసం ఏది కాదు అని చెప్పేవాళ్ళు సాయంకాలం వరకు రేటింగ్ ఎక్కువ వస్తుందని చెప్పి వేస్తారేమో అని వాళ్ళకి ఒక కోరిక. సరైనటువంటి మాటలు జనానికి ఉపయోగపడే విధంగా ఉండేవి చెప్పండి తప్ప ఇలాంటి అవాకులు చెవాకులు చెప్పొద్దు అని చెప్పి మీ ద్వారా మరి వాళ్ళకి తెలియజేస్తూ, మూలపేటలో జరిగినటువంటి ఇన్సిడెంట్ కానీ, అక్కడ మరి రాజధాని గురించి మాటలు కానీ చూస్తే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నాయి. ప్రజలు ఎవరు కూడా ఈ విషయాన్ని మరి పరిగణనలోకి తీసుకోరు. ఎందుకంటే వీళ్ళ తాలూకా తత్వం ఏంటో, వీళ్ళ పనులు ఏంటో, వీళ్ళు చేసేటటువంటి రాజ్యం ఏంటో ప్రజలందరికీ తెలిసిపోయింది. దుశ్శాసన, దుర్యోధన మరి ఏదైతే అంటారో దుష్ట చతుష్టయం అని అలా పరిపాలించారే తప్ప ప్రజలకు ఉపయోగపడే ఏ కార్యక్రమాన్ని చేయలేదు. ఆంధ్రప్రదేశ్లో సంక్షేమం, అభివృద్ధి కోసం జరిగేటటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున మూలపేట పోర్ట్ అక్కడ వస్తుంది. అక్కడి నుంచి 50 కిలోమీటర్ల దూరం ఇటు వస్తే జిఎంఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది. అక్కడి నుంచి అలాగే అనకాపల్లి వెళ్తే 2 లక్షల కోట్ల హార్స్మిట్టల్లో స్టీల్ ప్లాంట్ వస్తుంది, 2 లక్షల కోట్లు. అనకాపల్లి జంక్షన్ నుంచి పరవాడ వైపు చూస్తే ఇప్పుడున్న ఎన్టీపీసీలో ప్రైమ్ మినిస్టర్ గారే ఫౌండేషన్ వేశారు. 90,000 కోట్లతో గ్రీన్ ఎనర్జీ వస్తుంది. మొన్న సుందర పిచ్చయ్య గారు చెప్పారు, విశాఖపట్నంలో ఆయన కరక్పూర్లో చదువుకున్నప్పుడు మద్రాసు మైల్ ఎక్కితే కరక్పూర్ వెళ్ళి వచ్చేవాడిని, మధ్యలో విశాఖపట్నం చాలా అందమైన సిటీ,
చాలా మంచి సిటీ, కాస్మోపాలిటన్ సిటీ అని విన్నాను. అలాంటిది ఈవేళ మేము ఏం పెడుతున్నాడు ఆయన 1,30,000 కోట్లతో సుందర పిచ్చయ్య. గూగుల్ కంపెనీ డేటా సెంటర్, ఏఐ డేటా సెంటర్ పెడుతున్నాడు. మరి అంత పెద్దది ఈవేళ వచ్చిందంటే అట్మాస్ఫియర్ ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా ఉంది? అంత పెద్ద ఇన్వెస్ట్మెంట్లు తీసుకురావడానికి భారతదేశం మొత్తం మీద ఈ 2 సంవత్సరాల్లో నెంబర్ 1 స్టేట్. 145 కోట్ల మంది ఉండే దేశంలో 140 కోట్లు ఉన్న మిగతా స్టేట్లన్నీ కలిసి 60% వస్తే 40% ఇన్వెస్ట్మెంట్ 5 కోట్లు ఉన్న ఆంధ్రప్రదేశ్లో వచ్చిందంటే అది చంద్రబాబు నాయుడు గారి ముందు చూపు. ఆయనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆయన ఏదైనా ఇండస్ట్రీ వస్తే దానికి సహాయం ఉంటామంటే ఒక నమ్మకం. అందుకే చంద్రబాబు నాయుడు గారు భారతదేశంలో పనిచేసే వ్యక్తి, పనిచేసే పార్టీ, పనిచేసే నాయకుడు. అది చూసి వారలేక అవాకులు చెవాకులు చెప్తున్నారు, రాజధాని మీద ఇష్టం వచ్చినట్టు వాగుతున్నారు. ఇదే బొత్స సత్యనారాయణ అది ఏమన్నాడు, శ్మశానం అన్నాడా లేదా? ఏమి విద్వేషాలు చెప్పడానికే కదా నువ్వు అది వాడావు. మీకు కావలసినటువంటి పదవులు ప్రజల్లో విద్వేషాలు సృష్టించి రాజ్యం కావాలి, పదవి కావాలి తప్ప ప్రజల గురించి కానీ, ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ, పేద ప్రజల సంక్షేమం గురించి కానీ ఆ 5 సంవత్సరాలు మీరు ఏం పీకారు చెప్పండి. అందరికీ నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎలా నిలుపుకోవాలా అనేటటువంటి బాధతో అవాకులు చెవాకులు మాట్లాడి ప్రజల తాలూకా దృష్టిని మరల్చడం కోసం చాలా ప్రయత్నం చేస్తున్నారు. దృష్టి మరల్చడము అనేటటువంటి పరిస్థితే వాళ్ళు చేసుకోవాల్సిన దుస్థితికి వాళ్ళే దిగజారారు. ఎందుకంటే అమరావతి రాజధాని అనేటటువంటిది ఈవేళ పార్లమెంట్లో తుది నిర్ణయం అయిపోతుంది. పార్లమెంట్లో తుది నిర్ణయం అయిపోతుంది కాబట్టి మొన్న 28వ తేదీన బిల్లు పాస్ అయినప్పుడు వాళ్ళ పెద్దలు మేము దీనికి సపోర్టే, అమరావతిలో రాజధాని రావడం మంచిదే, ఒకప్పుడు 30,000 ఎకరాలు ఉంటే బాగుంటుందని చెప్పాం కదా, ఆ మాట జనం ఇప్పుడు తీసుకోండి అని చెప్పారు మొన్న 28వ తేదీన వాళ్ళ స్పోక్స్ పర్సన్ సజ్జల. అంతే కదా, మేము ఎప్పుడో సపోర్ట్ ఇచ్చాము అని చెప్పాడు. దీనావస్థలో ఉంది, అమరావతి జరిగిపోతే ఇంకా దీనావస్థలోకి వెళ్ళిపోతుందేమో అని చెప్పి కోడిగుడ్డు మీద వెంట్రుకలు పీకినట్టుగా నిన్న బొత్స సత్యనారాయణ అక్కడ నౌపాడలో మాట్లాడుతున్నాడు, మూలపేటలో. మరి ఆయన మాట్లాడేటప్పుడు పార్లమెంట్కి ఉన్న హక్కులేంటి, అసెంబ్లీకి ఉన్న హక్కులేంటి, రాజ్యాంగపరంగా ఈ రెండింటికి ఏ హక్కులు రాజ్యాంగంలో ఇచ్చారు, ఇవి శాసనం అంటే చట్టం తయారు చేసే సభలు, స్టేట్ లిస్టు స్టేట్కు ఉంది.